చారిటీస్, డొనేషన్స్. మనలో చాలామందికి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనే నేచర్ ఉంటుంది. కానీ మనం చేసే హెల్ప్ వచ్చిందే కరెక్ట్గా వెళ్ళి రీచ్ అవుతుందా, అవసరమైన వాళ్ళకి అందుతుందా అనేది పెద్ద కన్ఫ్యూషన్. అందరూ అంటుంటారు మనం చేసే సహాయం చిన్నదైనా పెద్దదైనా ఒక జీవితాన్ని మార్చేస్తుంది అని. అలాంటప్పుడు అటువంటి సహాయం వచ్చిందే ఎలా కరెక్ట్గా పోయి చేరాలి అనేది చాలా ముఖ్యం. అలా హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే నాదొక సజెషన్. మన డైలీ లైఫ్లో కనెక్ట్ అయిన వాళ్ళు, లైక్ మన సర్వెంట్ మెయిట్స్ తీసుకోండి, మున్సిపాలిటీ వర్కర్స్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్స్, వీళ్ళందరికీ ఏంటంటే తప్పనిసరి ఖర్చులు అనేది స్కూల్ ఫీజులకు సంబంధించి అయితే, అనుకోకుండా వచ్చే ఖర్చులు ఏంటి అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్. ఇటువంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని దేనికో ఒక దానికి వచ్చిందే మనం మన చేతులతో హెల్ప్ చేసాము అని చెప్పంటే వాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది కొంచెం ఆలోచించండి. మన హెల్ప్ అందుకున్న వాళ్ళు మనం చూసినప్పుడల్లా ఒక చిరునవ్వు నవ్వారు అనుకోండి, మనం చేసిన హెల్ప్ కరెక్ట్గా రీచ్ అయింది అనే తృప్తి మనకి చాలదా? నేను ఇది ఫాలో అవుతాను, మీరు ఏంటి అనేది ఆలోచించండి. ఓం నమః శివాయ.